ఛానల్లోకి స్వాగతం. ఏప్రిల్ 8 అత్యంత శక్తివంతమైన మహాసూర్యగ్రహణం, అలాగే సోమావతి అమావాస్య తర్వాత అఖండ రాజయోగం పట్టబోతున్న 4 రాశులు ఇవే. అయితే ఏ 4 రాశుల వారికి మహాసూర్యగ్రహణం తర్వాత అఖండ రాజయోగం అనేది కనిపిస్తుంది, ఏ అంశాల్లో వారు శుభ ఫలితాలు పొందుకుంటారు, ఈ పూర్తి వివరాలు అన్నీ కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకు ముందు కనుక మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద బెల్ ని యాక్టివేట్ చేసుకోండి. ఏప్రిల్ 8 మహాశక్తివంతమైన సూర్యగ్రహణం అలాగే అమావాస్య తర్వాత నుండి 4 రాశుల వారు అఖండ రాజయోగాన్ని పొందుకోబోతున్నారు. గ్రహస్థితిలో మార్పులు ఈ 4 రాశుల వారికి చాలా అనుకూల ఫలితాలనైతే ఇవ్వబోతున్నాయి. అఖండ రాజయోగం కారణంగా వీరు జీవితంలో సాధించాలి అనుకున్న విజయాలను అతి సులువుగా సాధించగలుగుతారు. ఆర్థిక పురోగతిని కూడా సొంతం చేసుకుంటారు. అలాగే లక్ష్మీదేవి యొక్క కరుణా కటాక్షాలు ఎల్లవేళలా వీరికి తోడుగా ఉంటాయి. అయితే రాజయోగాన్ని పొందుకోబోతున్నటువంటి మొదటి రాశి ఎవరు అంటే కనుక వృషభ రాశి. ఈ వృషభ రాశి జాతకులకి కాలం బాగా కలిసి వస్తుంది. ఈ వృషభ రాశి జ్యోతిష్య చక్రంలో 2వది. ఈ వృషభ రాశి జాతకులు అనుకున్న పనులు అన్ని కూడా సక్సెస్ఫుల్ గా సాధించగలుగుతారు. అతి కష్టం మీద కూడా అంతకుముందు సాధించలేని విజయాలను అతి సులువుగా ఈ సమయంలో వీరు సాధించగలుగుతారు. చేపట్టిన ప్రతి పనిలో కూడా విజయకేతనం ఎగరవేస్తారనే చెప్పుకోవాలి. అలాగే ఈ వృషభ రాశి జాతకుల యొక్క జీవితంలో మునుపెన్నడూ చూడని విజయావకాశాలను కూడా వీరు పొందుకుంటారు. కొన్ని ప్రత్యేకమైన రంగాలకు సంబంధించిన వారు అద్భుతమైన విజయాలను సొంతం చేసుకుంటారు. లక్ష్మీ కటాక్షంతో చేపట్టిన ప్రతి పనిలో కూడా విజయం సాధించడంతో పాటు ఆర్థికంగా కూడా గణనీయమైన పురోగతి సాధిస్తారు. వృత్తి, ఉద్యోగం, వ్యాపారం తదితర అంశాలు కూడా ఈ వృషభ రాశి వారికి చాలా అద్భుతమైన ఫలితాలను ఇస్తాయి. చిన్న చిన్న ఒడిదొడుకులు, సమస్యలు మినహా వీరి జీవితం అద్భుత ఫలితాలతో సాగిపోతుందనే చెప్పుకోవాలి. ఇక మరొక రాశి ఎవరు అంటే కనుక తులారాశి జాతకులు. ఈ తులారాశి అనేది జ్యోతిష్య చక్రంలో 7వది. ఈ తులారాశికి అధిపతి శుక్రుడు. ఈ తులారాశి వారు అద్భుతమైన అవకాశాలను పొందుకుంటారు. ముఖ్యంగా కెరియర్ పరంగా అవకాశాలు వీరి ముందుకు వస్తాయి. అలాగే వృత్తి, ఉద్యోగం, వ్యాపారం తదితర అంశాల్లో అనుకూలమైన ఫలితాలు చూస్తారు. విదేశాలకు వెళ్లాలి అనుకుంటున్న వారి యొక్క కోరిక కూడా ఖచ్చితంగా ఈ సమయంలో తీరే అవకాశాలు కనిపిస్తున్నాయి. వ్యాపార రంగంలో అభివృద్ధిని సాధించే అవకాశాలు కూడా ఈ యొక్క తులారాశి జాతకుల యొక్క జీవితంలో కనిపిస్తున్నాయి. మంచి వ్యాపార అవకాశాలను కూడా పొందుకుంటారు. అలాగే ఉద్యోగ జీవితంలో వారికున్న సవాళ్లను అధిగమించి పై అధికారులతో ప్రశంసలు పొందుకునే అవకాశాలు కూడా ఈ తులారాశి జాతకుల యొక్క జీవితంలో కనిపిస్తున్నాయి. అలాగే మరొక రాశి ఎవరు అంటే కనుక కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి వారికి కూడా ఈ యొక్క సూర్యగ్రహణం అలాగే సోమావతి అమావాస్య తర్వాత అద్భుతమైన ఫలితాలైతే కనిపిస్తున్నాయి. అఖండ రాజయోగం కారణంగా చేపట్టిన పనిలో విజయం సాధించడంతో పాటు ఆర్థికంగా గణనీయమైన పురోగతి సాధిస్తారు. అలాగే ప్రాపర్టీస్ యొక్క విలువ పెరగటం మూలంగా ధనవంతులయ్యే అవకాశాలు ఉన్నాయి. అంతకు ముందు పెట్టిన పెట్టుబడులకు అధిక లాభాలైతే వీరు పొందుకుంటారు. అలాగే ఈ రాశిలో జన్మించిన వ్యక్తులు ఈ సమయంలో వ్యాపార అవకాశాలను, ఉద్యోగ అవకాశాలను కూడా పొందుకుంటారు. కెరియర్ పరంగా మంచి ఫలితాలు సాధిస్తారు. అలాగే చదువుకునే విద్యార్థులు ఆసక్తిని కనపర్చి మంచి ఉత్తీర్ణత కూడా సాధించగలుగుతారు. ఈ విధంగా కర్కాటక రాశికి చెందిన వ్యక్తులు కూడా ఈ అఖండ రాజయోగం కారణంగా ఆర్థికంగా పురోగతి సాధిస్తారు. వృత్తి, ఉద్యోగం, వ్యాపారం తదితర అంశాల్లో కూడా అనుకూల ఫలితాలు పొందుకుంటారు. ఇక మరొక రాశి ఎవరు అంటే కనుక కుంభరాశి జాతకులు. ఈ కుంభరాశి అనేది జ్యోతిష్య చక్రంలో 11వది. ఈ రాశికి అధిపతి శని. ఆ శని భగవానుడి యొక్క ఆశీస్సులతో కుంభరాశి వారు చేపట్టిన పనిలో విజయం సాధించడంతో పాటు అద్భుతమైన ప్రయోజనాలను కూడా పొందుకుంటారు. అంతకుముందు ఒకరి దగ్గర సహాయం తీసుకునే స్థితి నుండి ఒకరికి సహాయం చేసే స్థితిలోకి కూడా వీరు ఎదుగుతారని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి కూడా లేదు. అలాగే అంతకుముందు మీరు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న ఎదురుచూపులకు ఫలితమైతే దక్కబోతుంది. వివాహం కాని వారికి వివాహం జరుగుతుంది. అలాగే వృత్తి, ఉద్యోగం, వ్యాపారం తదితర అంశాల్లో అనుకూలమైన ఫలితాలనైతే చూస్తారు. అలాగే కుంభరాశికి చెందిన వ్యక్తులు ఈ సమయంలో చేపట్టే ప్రతి పని ద్వారా విజయాన్ని సొంతం చేసుకునే అవకాశాలు ఉన్నాయి. ఆర్థిక పురోగతిని సాధిస్తారు. అలాగే ఈ సమయంలో చూసినట్లయితే వంశపారంపర్యంగా దక్కాల్సిన ఆస్తులను దక్కించుకుంటారు. కోర్టు కేసులలో తీర్పులను కూడా అనుకూలంగా పొందుతారు. ఈ విధంగా అఖండ రాజయోగం కారణంగా ఈ 4 రాశుల వారు అద్భుతమైన ప్రయోజనాలనైతే పొందుకుంటారు. సూర్య భగవానుడి యొక్క ఆశీస్సుల కోసం ప్రతిరోజు సూర్య నమస్కారం చేసుకుని అర్ఘ్యం సమర్పించండి. అలాగే బోళా శంకరుణ్ణి ఆరాధించండి. ఖచ్చితంగా మీ జీవితంలో ప్రతికూలంగా ఉన్న అంశాలు అనుకూలంగా మారుతాయి. మీ శక్తి అనుసారం దాన ధర్మాలు చేయండి. పశు పక్షాదులకు నీటిని, ఆహారాన్ని అందించండి. ఈ విధంగా చేస్తే ఇంకా మరెన్నో శుభ ఫలితాలు మీరు పొందుకుంటారు. చూశారు కదండి, ఏప్రిల్ 8 అత్యంత శక్తివంతమైన మహాసూర్యగ్రహణం
అలాగే సోమవతి అమావాస్య తర్వాత నుండి అఖండ రాజయోగాన్ని పొందుకోబోతున్న 4 రాశుల వారు ఎవరో తెలుసుకున్నారు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.